చిన్నప్పుడు హోలీ అంటే మీకు ఎలాంటి మెమరీస్ ఉండేవి చెప్పండి. నాకైతే ఒక ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా హోలీ అంటే బయట అందరూ చేసుకునే ఒక రంగుల పండగ అని తెలుసు తప్ప మనం దాన్ని ఎంజాయ్ చేసిందంటూ ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా అయితే తర్వాత బీటెక్ అంతా వచ్చేసి హాస్టల్లో అప్పుడు మొదలైంది నా హోలీ పండగ. 4 ఇయర్స్ హాస్టల్లో ఫుల్ రచ్చ రచ్చ ఎంజాయ్ చేసేవాళ్ళం. హాస్టల్ రూమ్స్ అన్నీ వాటర్తోనే ఫిల్ అయిపోయాయి. మేనేజ్మెంట్ వచ్చి తిట్టి గోల గోల ఉండేది. కానీ వాళ్ళు కూడా మేనేజ్మెంట్ కూడా సమ్టైమ్స్ మాతో కింద ఆడుకునేవాళ్ళు. ఎంజాయ్ చేసాం 4 ఇయర్స్. ఆ తర్వాత మ్యారేజ్ అయిపోయింది, కిడ్స్ ఇలాంతా అయిన తర్వాత అసలు హోలీ అంటేనే అవి గుర్తు తెచ్చుకుని మనం ఊహించుకోవడం తప్ప ఇప్పుడు మనం స్పెషల్గా ఎంజాయ్ చేసేది అయితే ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళీ మా పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత కిడ్స్ అందరూ కలిపి ఎంజాయ్ చేస్తుంటే చూస్తున్నాను. ఇంతకు వీడియో ఏంటనుకుంటున్నారా? ఈ హోలీ కలర్స్ బయట అన్నీ న్యాచురల్గా అంత ఉండవు కదా. సో నేను అందుకని ఇంట్లోనే న్యాచురల్గా కార్న్ఫ్లోర్ యూస్ చేసి బీట్రూట్ జ్యూసు లేకపోతే క్యారెట్ జ్యూసు ఇలా మన ఇంట్లో న్యాచురల్గా వచ్చే కలర్స్ నుంచి నేను అది తీసుకుని దానిలో కలిపి డ్రై చేసుకున్నాను. ఇవన్నీ న్యాచురల్ కలర్సే, మా పాప కోసం నేను తీసుకున్నాను. సో వాళ్ళు కింద అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇక పిల్లలతోనే ఎంజాయ్ చేయడమే. వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే చూస్తున్నాం. అప్పుడైతే ఇష్టపడ్డాం, కానీ ఇప్పుడు వాళ్ళతో పాటు వాటర్లో ఆడాలంటే అదే మనకి పెద్ద టాస్క్. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో తీసుకొచ్చి క్లీన్ చేయాలి, ఇదంతా పెద్ద టాస్క్ అయిపోయింది. ఈ ఇయర్ మీరు హోలీ ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా హోలీ అయితే ఇలా జరిగింది. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేయండి. అప్పటిదాకా మరి నెక్స్ట్ వీడియో దాకా ఉంటానండి. మరి బాయ్ బాయ్.